రీసెంట్ డేస్లో చిన్న చిన్న పిల్లల స్కూల్ పిల్లల నుంచి కూడా 20 to 30 ఇయర్స్ మధ్యలో ఉన్న అడల్ట్స్ కూడా సడన్ డెత్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ సడన్ డెత్స్ కూడా మనకి ఎవరి మెడికల్ హిస్టరీ తెలియదు. మనం టీవీలో చూసేది ఏంటి, వాళ్ళు సడన్గా చనిపోయారు అని మనం చూస్తాము. వాళ్ళకి ప్రీవియస్ ఉన్న హెల్త్ కన్సర్న్స్ గురించి మన ఎవ్వరికీ తెలియదు. మనం రీసెంట్ డేస్లో చూసుకుంటే చిన్న చిన్న పిల్లల స్కూల్ పిల్లల నుంచి కూడా 20 to 30 ఇయర్స్ మధ్యలో ఉన్న అడల్ట్స్ కూడా సడన్ డెత్స్ అనేవి జరుగుతున్నాయి. ఒక అమ్మాయి స్టేజ్ మీద నుంచి మాట్లాడుతుంటేనే పడిపోయింది. ఒక కాలేజ్ స్టూడెంట్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుకుంటూ చనిపోయినాడు. గుజరాత్లో ఆర్ అహ్మదాబాద్లో ఒక అమ్మాయి ఆఫ్టర్ స్కూల్ బ్యాగ్ వేసుకొని అక్కడక్కడే కూర్చొని అలానే చనిపోయింది. ఇంత సడన్ డెత్స్ వచ్చేసరికి అందరూ జనాలు అలర్ట్ అయిపోయారనమాట. ఏమో మనం కూడా రేపు పొద్దున ఉంటామో లేదో అనే ఒక ఫియర్తో ఏదో ఒక డైటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ద్వారా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది చూస్తున్నారు. బట్ ఏది రైట్ అనేది కన్ఫ్యూషన్ ఉంది. ఈ రోజు మార్కెట్లో చూసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైట్స్ అనేటివి ఉన్నాయి. కీటో డైట్ అని ఇంకేదో ఉన్నాయి. అసలు ఒక పర్సన్కి ఈ డైట్ సెట్ అవుతుంది, ఈ పర్సన్కి ఈ డైట్ సెట్ అవుతుంది అనేది ఏమైనా ఉంటుందా, లేకపోతే అందరూ ఒకటే ఫాలో అవ్వాలా? ఫస్ట్ లెవెల్ ఆఫ్ డిసీజెస్ గురించి మనం మాట్లాడుకుందాం. డిజార్డర్స్ గురించి. మెటబాలిక్ డిజార్డర్స్ అంటే మనకి డయాబెటీస్ కానివ్వండి, హై బీపీ, థైరాయిడ్ ఇష్యూస్, పీసీఓఎస్ ఇష్యూస్, కార్డియాక్ ఇష్యూస్, ఇవన్నీ కూడా ఫస్ట్ లెవెల్ ఆఫ్ డిసీజెస్ మీ బాడీ మేనిఫెస్ట్ చేసుకునేది. అంటే సంథింగ్ హై లైక్ డెత్ అవ్వక ముందు మై బాడీ ఎంతో కొంత ఇలాంటి డిజార్డర్స్కి గురై ఉంటుంది ఖచ్చితంగా. వీటిని మనం ప్రివెంట్ చేసుకోగలిగితే ఈ సడన్గా వచ్చే డెత్స్ ఏదైతే ఉన్నాయో, ఈ సడన్ డెత్స్ కూడా మనకి ఎవరి మెడికల్ హిస్టరీ తెలియదు. మనం టీవీలో చూసేది ఏంటి, వాళ్ళు సడన్గా చనిపోయారు అని మనం చూస్తాము. అందరూ సడన్గా చనిపోయిన వాళ్ళందరూ హార్ట్ అటాక్తోనే చనిపోతున్నారు అని మనం మీడియాలో చూస్తాం. బట్ ఎవరి మెడికల్ హిస్టరీ, వాళ్ళకి ప్రీవియస్ ఉన్న హెల్త్ కన్సర్న్స్ గురించి మన ఎవ్వరికీ తెలియదు. సో టు కమ్ టు ఏ కంక్లూజన్ లైక్ అందరూ హార్ట్ అటాక్ వల్లనే చనిపోతున్నారు, అందరూ డైట్ చేస్తేనే చనిపోతున్నారు, లేదా అందరూ ఓవర్గా ఎక్సర్సైజ్ చేసి చనిపోతున్నారు అని కంక్లూజన్కి రావడం చాలా హార్మ్ఫుల్ మనకి. ఈవెన్ అంత మంచిగా డైటింగ్ చేసిన, బాడీ బిల్డింగ్ చేసిన, డైలీ ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు కూడా చనిపోతున్నారు కదా. అందుకే చెప్తున్నాను. సో వీ నెవర్ న్యూ ఈ చనిపోయినోడికి ఈ పలానా మెడికల్ కండిషన్స్ ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి అని మన ఎవ్వరికీ తెలియదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక మూవీ యాక్టర్ చనిపోగానే మనం హార్ట్ అటాక్ అని దాన్ని నేమ్ చేస్తున్నాము. బట్ వాళ్ళ మెడికల్ కండిషన్స్ ఏవో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు, వాళ్ళని ట్రీట్ చేస్తున్న డాక్టర్స్కి తెలుసు. బట్ మనకి సడన్ డెత్ ఈజ్ ఈక్వల్ టు హార్ట్ అటాక్ అని మనం అనుకుంటున్నాం. దాని గురించి మాట్లాడి కంక్లూడ్ చేసుకోవాలన్నా కష్టమే మనం. కానీ వాట్ క్యాన్ బి డన్ యాజ్ ఎ ప్రివెంటివ్ మెథడ్ అంటే మనకి ఇలా సడన్ హార్ట్ అటాక్ ఇష్యూస్ కానివ్వండి, ఈ డయాబెటీస్ ఇష్యూస్ వల్ల వచ్చిన హార్ట్ అటాక్ ఇష్యూస్ కూడా, అన్కంట్రోల్ బ్లడ్ షుగర్స్ వల్ల వచ్చిన కార్డియాక్ ఇష్యూస్ లాంటివి కూడా మనకు ఉంటాయి కదా. అంటే ఇంత చిన్న పిల్ల ఇప్పుడు ఐ థింక్ 6th class 5th class ఉంది అమ్మాయి. ఐ డోంట్ థింక్ ఒకటే ఇష్యూ ఈజ్ లైక్ ఈ అన్హెల్దీ డైట్ తిని లేకపోతే ఓవర్ ఎక్సర్సైజ్ వల్ల వచ్చిన హార్ట్ అటాక్ అని నేనైతే అనుకోను. స్ట్రెస్ వల్ల కూడా ఉంటుంది, మెంటల్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా హార్ట్ అటాక్స్ వస్తాయి. నో ఓన్లీ కొలెస్ట్రాల్ 2 వాస్కులర్ లెవెల్ ఒకటి ఉంటుంది. అంటే మీ గుండెకి బ్లడ్ సప్లై చేసే ఏదైతే ఆర్టరీస్ ఉంటాయో అవి క్లాగ్ అయితే మీకు హార్ట్ అటాక్స్ వస్తాయి. బట్ కార్డియాక్ అరెస్ట్ ఈస్ వెరీ డిఫరెంట్. కార్డియాక్ అరెస్ట్ మీ వాల్వ్స్ ఆఫ్ ద హార్ట్ ఎలా ఫంక్షన్ చేస్తే వాటికి ఫంక్షనాలిటీ తప్పినప్పుడు వచ్చే కండిషన్ని మనం కార్డియాక్ అరెస్ట్ అంటాం. ఈ 2 డిఫరెంట్ కండిషన్స్. బట్ ఆ రెండిటికి బేసికల్గా మీకు హెల్దీ ఆర్టరీస్ కావాలి, హెల్దీ కార్డియాక్ ఫంక్షనింగ్కి ఏమైతే చేసుకోవాలో న్యూట్రిషన్ వైజ్ అది చేసుకోవాల్సిందే మనం. సో ప్రివెంటివ్గా మాట్లాడుకుంటే బ్యాలెన్స్డ్ డైట్, నేను ఎప్పుడైనా సరే కార్బ్స్ మొత్తం తీసేసేయండి, అసలు అన్నం తినొద్దు, ఇడ్లీ తినొద్దు, దోశ తినొద్దు అని చెప్పను. బట్ బ్యాలెన్స్డ్ డైట్ మీ హైట్కి, వెయిట్కి, మీ ఫిజికల్ యాక్టివిటీకి ఎన్ని క్యాలరీస్ కావాలి, ఈ క్యాలరీస్ ప్రోటీన్ నుంచి ఎంత రావాలి, ఫైబర్ నుంచి ఎంత రావాలి, అండ్ ప్రోటీన్ నుంచి ఎంత రావాలి, ఎన్నిసార్లు తినాలి, ఏ విధంగా తినాలి, ఇది సబ్జెక్టివ్. జనరలైజ్డ్గా చెప్పాలి అంటే కనుక మనకి మీరు తినే ప్రతి మీల్లో ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్ అండ్ ఈ కార్బ్స్ వీటిని క్యాలిక్యులేట్ చేసుకుంటూ బ్యాలెన్స్డ్గా ఒకసారి మీకు అర్థమైంది అంటే కనుక తీసుకోవచ్చు. ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళొద్దు ఎవరు కూడా. అంటే ఓన్లీ కీటోనే చేస్తాను నేను, ఓన్లీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లోనే ఉంటాను, లేకపోతే ఇంకేదో డైట్ పేరు తెచ్చుకొని ఆ డైట్కి స్టిక్ అవ్వద్దు.
ఫైండ్ ఆల్వేస్ ఎ బ్యాలెన్స్డ్ డైట్ ఎప్పుడు మనకి సస్టైనబుల్గా ఉంటుందన్నమాట. సో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ నా ఉద్దేశంలో. మోర్ దెన్ ఫాలోయింగ్ ఎనీ అదర్ డైట్స్, బ్యాలెన్స్డ్గా తీసుకోవడం ఇంపార్టెంట్. సో ఈ వెయిట్ లాస్ అనే గేమ్ ఉంది కదా, దాంట్లో మెయిన్గా క్యాలరీసే చూస్తారు. మనం ఇంటేక్ ఏదైతే తీసుకుంటున్నామో దానికంటే ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తే అప్పుడు మనం వెయిట్ లాస్ అవుతామని అవును చెప్తూ ఉంటారు. ఈజ్ ఇట్ ట్రూ? లేదు. వెయిట్ అన్నది 2 రకాలు. ఐడియల్ బాడీ వెయిట్ ఉండి కూడా నువ్వు ఒబీస్ ఉండొచ్చు. అంటే ఎలాగా, సెంట్రల్ ఒబెసిటీ ఉంటుంది. మన ఇండియన్ కొద్ది ఫాదర్ ఏజ్ వాళ్ళలో చూడండి 30 అబౌవ్ ఇయర్స్ ఉంటాయి కదా, సెంట్రల్ ఒబెసిటీ ఎక్కువ. వాళ్ళు చూడడానికి సన్నగానే ఉంటారు, బట్ పొట్ట ఎక్కువ ముందుకు వచ్చేసి ఉంటుంది. ఇట్స్ ఎ ప్రైమరీ ఇండికేషన్. నీకు కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉన్నాయి, నీకు ఫ్యాటీ లివర్ ఉండొచ్చు, నీ లివర్ ప్రాపర్గా డీటాక్స్ అవ్వట్లేదు, నీకు ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ. సో ఎప్పుడు కూడా మనం వెయిట్ సెంట్రిక్గా మీరు ఏదన్నా ప్లాన్ చేసుకుంటున్నారంటే మీరు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫ్యాట్ పర్సెంటేజ్ని ఇగ్నోర్ చేసుకుంటున్నారు. కాబట్టి వెయిట్ లాస్ డైట్ అనే దానికన్నా ఈ షార్ట్ పీరియడ్లో 1 మంత్లో 10 kgs 2 monthsలో 10 kgs వెయిట్ గోల్ పెట్టుకొని వెయిట్ లాస్ అవుతుంటే మీరు పర్పస్ ఆఫ్ వెయిట్ లాస్ని మర్చిపోతున్నారు. ఇక్కడ పర్పస్ ఏంటి, మనం బరువు తగ్గడానికి పర్పస్ ఏంటి అంటే ఫ్యాట్ లాస్ అవ్వడానికి. ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గితేనే మీకు ఈ కార్డియాక్ ఇష్యూస్ రాకుండా ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. అంటే మీరు కొంచెం కార్బోహైడ్రేట్స్ తిన్నా లావ్ అయిపోతారు. చూడండి, నేను నిన్ననే కేక్ తిన్నా, ఈరోజు 2 kilos పుట్ ఆన్ అయిపోయాను అని అనుకుంటాం. సో మీరు ఎంత తొందరగా వెయిట్ లాస్ అవుతూ ఉంటే మీ ఇన్సులిన్ సెన్సిటివిటీ అంత తగ్గిపోతుంది. అంటే చిన్న కార్బోహైడ్రేట్ తిన్నా మీరు ఈ వెయిట్ లాస్ తర్వాత ఒక 20 kgs 2 monthsలో తగ్గారనుకోండి, దాని తర్వాత చిన్న పీస్ ఆఫ్ కేక్ తినండి, మీరు వెంటనే వెయిట్ పుట్ ఆన్ అయిపోతారు. సో ద పర్పస్ ఆఫ్ ద వెయిట్ లాస్, మీరు పెరిగి బరువు ఎందుకు తగ్గాలి, ఫ్యాట్ పర్సెంటేజ్ని తగ్గించుకోవాలి. అప్పుడే మీ కార్డియాక్ మజిల్స్ చుట్టూ ఉన్న ఫ్యాట్ పర్సెంటేజ్, మీ చుట్టూ ఉన్న ఫ్యాట్ పర్సెంటేజ్, మీ ఆర్గాన్స్ చుట్టూ ఉన్న విసరల్ ఫ్యాట్ అంటాం మనం వీటిని, ఆ ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గుతుంది. మరి ఈ ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గాలంటే ఏం చేయాలి, ఇది స్లో అండ్ సస్టైన్డ్గా మీరు ఒక రకమైన ఫిజికల్ యాక్టివిటీ, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసుకుంటూ ఒక మినిమల్ క్యాలరీ డెఫిసిట్లో వెళ్తూ ఉంటే కనుక మీకు ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గుతుంది. ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గడానికి ఇదే లాంగ్ డ్యూరేషన్, అట్లీస్ట్ ఒక 3 months చేస్తే కానీ మీకు కొంచెం చేంజ్ మీ బాడీ టోనింగ్లో కనిపిస్తాం. అదే వెయిట్ అనుకోండి, జస్ట్ స్కేల్ ఇలా మూవ్ అయిపోతూ ఉంటుంది, కానీ మీ ముద్దపప్పు బాడీ లాగానే ఉండిద్ది. మీ స్ట్రెంగ్త్ పెరగదు, మొబిలిటీ పెరగదు, ఫ్లెక్సిబిలిటీ పెరగదు, అసలు ఆ పర్పసే ఉండదు. పోనీ ఆ వెయిట్ లాస్ అయిన తర్వాత మంచిగా ఏమన్నా కడుపు నిండా తినగలుగుతారా అంటే తినలేరు. యూ కాంట్ నెవర్ కమ్ బ్యాక్ టు యువర్ ఐడియల్ క్యాలరీస్కి రాలేరు. దానికి తగ్గట్టు మీరు తినాలనుకున్నా కూడా మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అయిపోతారు. ఎంత తొందరగా తగ్గుతారో అంత తొందరగా పుట్ ఆన్ అయిపోతారు. దీని బదులు ఆ వేయింగ్ స్కేల్ని పక్కన పడేసి 3 to 6 months కన్సిస్టెంట్గా జిమ్కి కనీసం 5 రోజులు, సరే జిమ్ ఇష్టం లేదు, యోగానా, మొబిలిటీని పెంచుకోవడానికి ఇంకేమన్నా చేస్తారా, ఒక స్పోర్ట్ని ఆడతారా, ఒక 3 to 6 months టైం మీకు మీరు ఇచ్చుకుంటూ ఎక్స్ట్రీమ్ క్యాలరీ డెఫిసిట్, అసలు తిండి మానేస్తారు, ఇంకా ఏం తినరు, పొద్దున్న 2 గుడ్లు తింటారు, లేదా సాయంత్రం ఇప్పుడు ప్రోటీన్ అంటే తెలుస్తుంది కాబట్టి ఇలా చాలా తక్కువ మీల్స్ ఎల్లో తినరు, మళ్ళీ క్యాలరీ పెరిగిపోతుంది. ఇలాగా మనం వేయింగ్ స్కేల్ సెంట్రిక్గా మీరు ఎప్పుడైతే మీ డైట్ ప్లాన్ ఒక ప్రోగ్రామ్కి జాయిన్ అవుతారో, ఇఫ్ యువర్ పర్పస్ ఇస్ టు లూజ్ ద వెయిట్, అన్నం మానేసేయండి, మంచిగా వెయిట్ తగ్గిపోతారు. కానీ పర్పస్ ఏంటి మనకి వెయిట్ లాస్కి, మళ్ళీ మనం బ్యాలెన్స్డ్ మీల్ తినగలగాలి. చిన్న కార్బ్స్ తిన్నా అంటే ఒక చిన్న కేక్ పీస్ తిన్నాను, మీరు భయపడకుండా తినాలి. మీ రిలేషన్ విత్ ద ఫుడ్ షుడ్ గెట్ బెటర్ వెన్ యూ ఆర్ డూయింగ్ ఏ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఆర్ ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్. ఆ రిలేషన్ ఇంకా డిస్టర్బ్ చేస్తే, అమ్మో 2 నెలల్లో వాడు తగ్గిపోయాడు, ఇప్పుడు నేను కూడా ఈ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యాను కాబట్టి నేను కూడా తగ్గిపోతా, సో స్ట్రిక్ట్గా నేను అసలు కాఫీలో షుగర్ వేసుకోను, ఒక చాక్లెట్ తినను, అరే నేను చీట్ మీల్ తిని 6 నెలలు అయిపోయింది, అంత చేసి నువ్వు వెయిట్ లాస్ అయినా యూఆర్ మిస్సింగ్ ద ఎసెన్స్ ఆఫ్ యువర్ లైఫ్. ఏం తినలేనప్పుడు ఇంకెందుకు మీరు చేసి, పోనీ తిని మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అవుతున్నప్పుడు మీరు ఎందుకు ప్రోగ్రామ్ చేయడం. అందుకే మీరు చూస్తారా, ఈ వెయిట్ లాస్ అయిన వాళ్ళు ఏదైతే 1 monthలో 5 kgs 10 kgs వెయిట్ లాస్ అవుతారో వాళ్ళు 365 days ఏదో ఒక ప్రోగ్రాంలో ఉంటారు. ఒకసారి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు, ఒకసారి కీటో అంటారు, రేపటి నుంచి నేను డైట్ స్టార్ట్ చేస్తున్నా అని చెప్తారు. పోనీ అటు కంప్లీట్గా ఏమైనా ఎంజాయ్ చేస్తారా, బయటకు వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయరు, పోనీ ఇంటికి వచ్చి ఏమైనా డైటింగ్లో ఉంటారు, అలా ఉంటారు. ఎప్పుడు కూడా ఒక కన్ఫ్యూజ్డ్ మోడ్, ఇది తినాలా వద్దా,
అది తింటే లావు అవుతామా, ఇది తింటే సన్నబడతామా. సీరియస్లీ ఇంకా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏ తినాలన్నా ఆలోచించాల్సి వస్తుంది. ఆలోచించుకోవాలి. సో ఇది మీరు షార్ట్ టర్మ్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి బాడీ వెయిట్తో పాటు మైండ్ కూడా పోయిద్ది. మీ బాడీ వెయిట్ తగ్గిద్ది, మీ మైండ్ కూడా పోయిద్ది. సో బెటర్ ఈజ్ లైక్ రష్ అవ్వద్దు, దేనికి రష్ అవ్వద్దు. మీరు 3 సంవత్సరాల్లో వెయిట్ పుటాన్ అయింది మొత్తం 3 నెలలు ఎందుకు తగ్గాలనుకుంటున్నారు? అసలు ఎలా? మీరు సైన్స్ చదువుకోండి, కొంచెమైనా నాలెడ్జ్ పెంచుకోవాలి. సో మనం వెయిట్ లాస్ అవ్వేటప్పుడు ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గాలి, మజిల్ పర్సంటేజ్ పెంచుకోవాలి, స్ట్రెంగ్త్ పెంచుకోవాలి, ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవాలి, మొబిలిటీ పెంచుకోవాలి, స్టామినా, ఎండ్యూరెన్స్ ఇవన్నీ రావాలి. సో మీ ఫ్యాట్ లాస్ జర్నీ అనేది నెవర్ ఎండింగ్. 3 నెలలతోనో 4 నెలలతోనో నెవర్ ఎండింగ్. మా ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళకి కూడా మేము ఏం చెప్తామంటే, ఈ 3 నెలలు మేము ఏదైతే నేర్పించామో అది మీరు లైఫ్ లాంగ్ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మేము డిజైన్ చేసుకున్న ప్రోగ్రామ్. బీ యువర్ ఓన్ న్యూట్రిషనిస్ట్ ఇస్ ఏ టైటిల్ నా ప్రోగ్రామ్కి, వెయిట్ లాస్కి. మీకు మీరు నేర్చుకోండి ఆల్టర్నేటివ్గా హెల్దీగా, ఏది ఎక్స్ట్రీమ్ స్టార్వేషన్స్ లేకుండా ఎలా తిని హెల్దీగా ఉండాలన్నది మీరు నేర్చుకోండి. అది నేర్చుకున్నది లైఫ్ లాంగ్ హ్యాపీగా ఇంప్లిమెంట్ చేసుకోండి కదా. చక్కగా ఏదైనా పార్టీ అన్నప్పుడు ఒక చిన్న కేక్ సమ్మో వద్దు, నేను డైట్లో ఉన్నా ఏం కాదు. నీకు క్యాలరీస్ అర్థమైన రోజు, బ్యాలెన్స్డ్ డైట్ అర్థమైన రోజు నీకు ఆ కేక్ పీస్ ఎంత ముక్క తినాలో కూడా నీకు అర్థమవుతుంది. సో యూ డోంట్ మిస్ ద ఎసెన్స్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ యూ విల్ స్టాప్ ఇరిటేటింగ్ అదర్స్. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు ఇంకా బాగా ఇరిటేషన్ వస్తుంది. నువ్వు ఏదో ఒక చిన్న పీస్ ఆఫ్ కేక్ ఎవరైనా ఆఫర్ చేసినప్పుడు అమ్మో నేను డైట్లో ఉన్నా, నేను తినను అనే పారిపోవాల్సిన అవసరం ఏముంది? అంత ఓవరాక్షన్ అక్కర్లేదు మనకి, అంత ఎక్స్ట్రీమ్స్ కూడా అక్కర్లేదు. షుగర్ గివ్ అప్ చేసేసి ఏదో సాధించేసాను కూడా అక్కర్లేదు. హ్యావ్ దట్ స్మాల్ బిట్. మీరు ఎప్పుడైతే మీకు ఈ కార్బ్స్, ప్రోటీన్, బ్యాలెన్స్డ్ డైట్ అర్థమైన రోజు ఆ చిన్న పీస్ ఆఫ్ కేక్ కూడా మీ డైట్లో ఒక స్పేస్ ఉంటుంది. దానివల్ల ఏం కాదు. తిన్నా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ ఒక 10 నిమిషాలు ఎక్కువ వాకింగ్ చేసినా కూడా క్యాలరీ బర్న్ అయిపోతుంది. దట్ ఆల్సో డోంట్ వర్క్. ఒకటి ఇఫ్ యు ఆర్ అండర్ 2000 క్యాలరీస్ ఉన్నారనుకోండి, ఇక్కడ రకరకాల మైండ్ సెట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను 2000 క్యాలరీలో ఉన్న 1500 హెల్దీ తింటా, 500 అన్హెల్దీ తింటా అనే బ్యాచ్ ఉంటుంది. 2000 క్యాలరీస్లో నేను 2000 హెల్దీగానే తింటా అనే బ్యాచ్ ఒకటి ఉంది. నేను ఎప్పుడైనా ఒకసారి మై ప్రిన్సిపల్ ఈజ్ లైక్, నేను ఎవరైనా ఇంటికి వెళ్ళాను అనుకోండి, నేను ఎప్పుడు కూడా నా క్యాలిక్యులేటెడ్ దాంట్లోనే ఉంటాను. నేను ఎక్కువ తినను, తక్కువ తినను, నేను కరెక్ట్గా తింటాను. ఎవరైనా ఏదైనా స్వీట్ ఆఫర్ చేస్తే నేను అంత ఓవర్ యాక్షన్ చేయను. అమ్మో నేను డైట్, నేను షుగర్ తినను ఓవర్ యాక్షన్ చేయను. బికాస్ ఇది నా గురించి నాకన్నా పక్కన నేను ఎక్కువ హర్ట్ చేస్తాను. సో అకేషనలీ దట్ స్మాల్ అమౌంట్ ఆఫ్ స్వీట్ ఈజ్ నాట్ గోయింగ్ టు కిల్ యూ. ఏం కాదు, పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. అండ్ పార్టీస్కి వెళ్ళి ఇలాంటి ఓవర్ యాక్షన్లు అస్సలు చేయొద్దు. వెళ్ళకపోతే వెళ్ళకుండా ఉండండి, కానీ వెళ్ళి ఆ హోస్ట్ని ఇబ్బంది పెట్టద్దు. సో చిన్న సంతోషాలు ఉండాలి. దట్ స్మాల్ అమౌంట్ ఈజ్ నాట్ గోయింగ్ టు కిల్ యూ, బట్ డోంట్ మేక్ ఇట్ యాజ్ అ హ్యాబిట్. ఎవ్రీడే నేను కేక్ తింటా బికాస్ ఇట్స్ ఫిట్ మై ఇన్ క్యాలరీస్ ఎంత డేంజరస్. నేను అసలు ఏం తినను అని చెప్పడం కూడా అంతే డేంజరస్. సో యూ ఫైండ్ యువర్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా. సో ఇప్పుడు మీ ఏజ్ కాబట్టి మీరు ఎట్లా అంటున్నారు అంటే, ఒక ఐడియల్లో ఉన్నారు కాబట్టి మీకు ఏం కాదు అని అనిపిస్తుంది. కొంతమంది హై షుగర్స్ ఉంటారు ఆల్రెడీ, వాళ్ళ ఏజ్ కూడా ఆల్మోస్ట్ 65 అలా ఉంటాయి. హై షుగర్స్ అసలు తినరు. ఇప్పుడు వాళ్ళకి తినాలా వద్దా ఇప్పుడు అలాంటి పరిస్థితిలో? ఎప్పుడైనా ఒకసారి నేను నిన్న అనుకుంటా, ఐ వెంట్ టు దిస్ స్కూల్ ఫర్ షుగర్ బోర్డ్ గురించి మాట్లాడేటప్పుడు నేను చెప్పాను, ద రూల్ ఈస్, కేక్ తినాల్సిన రూల్, యూ షుడ్ ఫినిష్ ఇన్ 3 teaspoons. 1 teaspoon తీసుకోండి, 3 సార్లు తిన్నప్పుడు కేక్ నీ కోట ఆఫ్ కేక్ అయిపోయింది. అది నువ్వు హెల్దీగా ఉన్నా అన్హెల్దీగా ఉన్నా నీ కోట అంతే. సో యూ షుడ్, ద రూల్ ఆఫ్ ఈటింగ్ కేక్ ఈస్ ఫినిష్ ఆఫ్ విత్ 3 teaspoons. 1 teaspoon 2 3 అయిపోయింది మీ కేక్ క్వాంటిటీ. దట్ ఈస్ ద లిమిట్ ఆఫ్ యువర్ షుగర్ వెన్ యు ఆర్ అటెండింగ్ ఏ పార్టీ. అంతే. అది తింటే ఏమవుతుంది బాడీకి? ఏమవుతుంది. ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే నోట్లో ఆ 3 teaspoons పెట్టుకొని నోట్లో ఉంచుకోండి ఒక 5 minutes. ఒక హ్యాపీనెస్ స్వీట్ అనేది 3 teaspoons ఈజ్ యువర్ లిమిట్ ఫర్ ఎ పీస్ ఆఫ్ కేక్. ఇది నేను చెప్పినప్పుడు పేరెంట్స్ అందరూ ఒకటే నవ్వుకున్నారు. బట్ ద రూల్, నాకు నేను పెట్టుకున్న రూల్ కూడా, 1 day మా ఇంట్లో కేక్ ఉండే మొత్తం కూర్చొని నేనే తిన్నా. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన ప్రతిసారి కూర్చొని నేనే తిన్నా. సో ఒకటి, కళ్ళెదురుగా పెట్టుకోవద్దు.
అకేషనల్లీ ఇట్ ఈస్ వెరీ గుడ్, తినండి, ఏం కాదు. కానీ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఆ క్రేవింగ్స్ ఆగవు కదా, ఇంట్లో తినాలి అని ఫ్రిడ్జ్ దగ్గరికి ఇంట్లో కేక్ ఎవరు చేసుకుని డిస్ట్రిబ్యూటెడ్ నో. నేను ఇది లాస్ట్ టైం నా సోషల్ మీడియా స్టోరీస్లో కూడా పెట్టా. ఫస్ట్ బర్త్డే అయినప్పుడు మొత్తం కేక్ ఇంట్లోనే ఉంచుకున్నాం, నేనే తిన్నా. సో సెకండ్ టైం ఐ హ్యావ్ టేకెన్ ఇట్ లైక్ ఎ లెసన్, నేను మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసేసా, ఏం ఉంచుకోలే ఇంట్లో. సో దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ నో. కొన్నిసార్లు సెల్ఫ్ కంట్రోల్ ఉండదు, అది ఎంత పెద్ద ఎవరైనా కానివ్వండి, ఆ సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. దానికి బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే నీ కళ్ళెదురుగా పెట్టుకోవద్దు, అసలు ఇంట్లోకే తీసుకురావద్దు, కళ్ళెదురుగా పెట్టుకోవద్దు, ఆ అలవాటు చేసుకోవద్దు. వెన్ సమ్వన్ యాజ్ ఎ బేసిక్ కర్టసీ, ఎవరైనా చిన్న కేక్ వాళ్ళ బర్త్డేకి ఇస్తుంటే ఏం కాదు, దట్ స్మాల్ పీస్ ఈజ్ ఓకే, తినండి. అంతేగాని మీరు వారం వారం వెళ్ళే బేకరీస్ నుంచి తెచ్చుకోమాకండి కానీ, బట్ దట్ స్మాల్ పీస్ ఈస్ నాట్ గోయింగ్ టు హర్ట్ యూ. ఈ షార్ట్ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. ఫుల్ పాడ్కాస్ట్ కోసం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, వెళ్ళి చూడండి. మీరు ఒక పేరెంట్ అయితే ఖచ్చితంగా పేరెంటింగ్ ప్రాబ్లమ్స్ అయితే ఉండే ఉంటాయి. లైక్ మీరు చెప్పిన మాటలు వినకపోవడం కానీ, టీవీ మొబైల్కి అడిక్ట్ అయిపోవడం కానీ, హైపర్ యాక్టివ్గా ఉండడం కానీ, కెరీర్ విషయంలో కూడా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ప్లానింగ్ చేసుకోవాలి, మన పిల్లల ఇన్బోర్న్ టాలెంట్ ఏంటి, ఆ టాలెంట్ని ఒక ప్రొఫెషన్ లాగా ఎలా కన్వర్ట్ చేయాలి, ఇలా చాలా విషయాలు పేరెంటింగ్లో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. అందుకోసమే నేను ఒక బ్యూటిఫుల్ పేరెంటింగ్ కోర్స్ అనేది డిజైన్ చేశాను. మీకు తెలుసా, థౌజండ్స్ ఆఫ్ పేరెంట్స్ ఇంకా పిల్లలు కూడా ఈ కోర్స్ నుంచి బెనిఫిట్ పొందారు. ఇప్పుడు మీ వంతు అన్నమాట. సో మీరు నిజంగా సీరియస్ ఉన్నట్టయితే కింద ఉన్న నంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.